వాక్యంలోండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 Timothy chapter 2 verse 22. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ జీవపు మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులను మీరు తెరవచేయండి. మీరే మా బోధకుడుగా ఉండి మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్. ఫైట్ అంటే పోరాడడం, ఫ్లైట్ అంటే పారిపోవడం. విశ్వాస జీవితంలో కొన్ని నిలబడి సమస్యను, శత్రువును ఎదుర్కొని జయించాల్సిన సందర్భాలు ఉంటాయి. దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ వీ నీడ్ టు స్టాండ్ అప్ అండ్ ఫైట్. ఖచ్చితంగా నిలబడి పోరాడాల్సిన సంఘటనలు, సందర్భాలు. మరికొన్నిసార్లు ఏమో దేవుని వాక్యం సెలవిస్తుంది, పారిపోయి యూ హ్యావ్ టు ఫ్లీ, పరిగెత్తాలి. విశ్వాస జీవితంలో పరిగెత్తడం, ఏ సందర్భంలో పరిగెత్తాలి, ఏ సందర్భంలో నిలబడాలో కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు పరిగెత్తాల్సిన సందర్భంలో నిలబడ్డామన్నా నష్టమే. పోరాడవలసిన సమయంలో నేను పోరాడలేను అని ఒకవేళ నిరుత్సాహం చెందినా, నిరాశపడినా అది కూడా సమస్యలకే దారితీస్తుంది. సో ఏ సిచ్యువేషన్లో విశ్వాసి నిలబడి పోరాడాలి, ఏ పరిస్థితుల్లో విశ్వాసి పారిపోవాలి, అవి రెండు కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. ఈ 2 తిమోతి పత్రికలో ఈ తిమోతికి రాయబడిన 2 పత్రికలు, 2 letters, అపోస్తలుడైన పౌలు నూతన నిబంధనలో 14 ఉత్తరాలు రాశారు. కొన్నేమో సంఘాలకు రాశారు, కొన్నేమో వ్యక్తులకు రాశారు. సో వ్యక్తులకు రాసిన లెటర్స్లో ఈ 2 ఎపిజిల్స్, తిమోతికి వ్రాసిన 2 పత్రికలు, యవ్వనస్తుడైన తిమోతి దేవుని సేవలో ఒక సొంత కుమారునిలాగా, ఈవెన్ దో తిమోతి వాజ్ నాట్ అ బయోలాజికల్ సన్. చూడండి, పేతురుకు తనకు స్వంతగా పిల్లలు ఉన్నట్లు కానీ ఆయనకి వివాహమైనట్లు ఆ వివరాలు ఏవి మనం బైబిల్లో చూడం. అయితే దేవునిలో ఆత్మీయ కుమారుడు అని తిమోతిని పౌలు భక్తుడు చాలాసార్లు ప్రస్తావించడం, నా ప్రియ కుమారుడు అనే మాట కూడా మనం చూస్తాం. సో ఒక డియర్ సన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఒక మంచి కుమారునిగా తిమోతి పౌలు భక్తుని దగ్గర ఉన్నాడు. ఒక రైట్ హ్యాండ్ లాగా చెప్పాలంటే, సేవలో ఒక అద్భుతమైన సహకారాన్ని అందిస్తూ దైవజనునితో పాటు ఉన్న తిమోతికి, ఒక మాటలో చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు, ఎపిసిల్స్, వీటన్నిటిలో ఆఖరుగా అంటే తాను చనిపోక ముందు వ్రాసిన 2 పత్రికలు ఈ 2 లెటర్స్ అన్నమాట. 1 తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక. సో యవ్వనస్తుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు కొన్ని హెచ్చరికలు, కొన్ని సలహాలు, కొన్ని జాగ్రత్తలు ఇస్తున్నాడు. మొదట మనం గమనించినట్లయితే నువ్వు పోరాడాలి అని చెప్పాడు. యూ హ్యావ్ టు ఫైట్. 2 తిమోతి పత్రిక ఇదే 2వ అధ్యాయంలో 3వ వచనం నుండి చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాణ్ణి సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. ఇప్పుడు వార్తల్లో, వార్తాపత్రికల్లో, యూట్యూబ్లో, న్యూస్లో అన్నిట్లో ఒలింపిక్స్ చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. సో ఎంతమంది ఇండియన్స్కి ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఓకే మన పివి సింధుకి బ్రాంజ్ మెడల్ వచ్చింది అంటే తెలుగు వారందరూ, మన ఇండియన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏదో ఒక మెడల్ వచ్చిందిలే, మన భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది అని. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, విశ్వాసంలో కూడా నువ్వు మంచి పోరాటం పోరాడాలి. ఈ లోక సంబంధంగా ఏదో ఒక యూనివర్సిటీలో టాపర్ అయ్యానని గోల్డ్ మెడల్ రావడం, లేకపోతే ఒక స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఒక మెడల్ సంపాదించుకోవడం మాత్రమే కాదు, కానీ విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని నువ్వు పోరాడాలి. ఎలా అయితే ఈ లోక సంబంధంగా పోరాటంలో ఉన్న వ్యక్తి నియమ ప్రకారం, ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్ సంపాదించిన ఎవరైనా సరే, మా సొంత రూల్స్ మాకు ఉంటాయండి, మీరు పెట్టిన నియమాల ప్రకారం మేము ఆడము అని అంటే వాళ్ళు అంటారు యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అని బయటకు పంపించేస్తారు. కనీసం గేమ్లో కూడా వారిని ఉంచారు. ఎందుకంటే ఒక గేమ్కి నిర్దిష్టమైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ నియమాల ప్రకారం ఆడిన వారే గెలుపు పొందుతారు, విజయాన్ని పొందడానికి వారికి అవకాశం ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా దేవుని కొరకు మంచి సైనికుని వలె పోరాడినప్పుడు నియమ ప్రకారం మనం పోరాడాలంట. ఆత్మీయమైన నియమాలు ఎక్కడ దొరుకుతాయి? వేర్ కెన్ వి ఫైండ్ ద రూల్స్ ఫర్ స్పిరిచువల్ లివింగ్?
శారీరకంగా ఒకవేళ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పుస్తకాల్లో దొరకచ్చు, లేకపోతే కొంతమంది కోచెస్ చెప్పచ్చు, కొంతమంది గురువులు చెప్తారేమో. కాకపోతే విశ్వాస జీవితంలో మనం ఎలా పోరాడాలి దేవుని కొరకు, ఆధ్యాత్మిక నియమాలేంటి, ఆధ్యాత్మిక విలువలేంటి, నేను దేవునిలో ఎదగాలంటే నేను ఏం చేయాలి అనుదినము, ఈ మాటలన్నీ కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నియమ ప్రకారము పోరాడిన వారికి కిరీటము దొరుకుతుంది, నియమ ప్రకారం పోరాడుకుంటే కిరీటము దొరకదు. సో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడు. రిమెంబర్ దట్ యు ఆర్ అ సోల్జర్. ఈ లోకంలో నీవు నేను కూడా అఫీషియల్గా ఎవరో సోల్జర్స్ కాదు. మనం ఎవరో ఆర్మీలోనో నేవీలోనో మనం ఎవరో రిజిస్టర్ చేసుకోలేదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక కథన రంగంలో మనందరము సైనికులము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనందరం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె పోరాడాలి అంట. అపోస్తలుడైన పౌలు నువ్వు యేసే యొక్క మంచి సైనికుని వలె ఉండు, నియమ ప్రకారం బ్రతుకు అని తిమోతికి చెప్పేసి తాను చెప్పినవి తాను పాటించకుండా లేడండి. ఇదే 2 తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అనే మాట అపోస్తలుడైన పౌలు అన్నాడు. నీకు చెప్తున్నా నేను, ఎందుకంటే నువ్వు నాకంటే చిన్నవాడివి, క్రీస్తులో నాకు ఒక కుమారుని వంటి వాడివి. సో నీకంటే పైన నేను ఉన్నాను. సో దేవునిలో ఆత్మీయ అనుభవాల్లో నీకంటే పెద్దవాడిని. నీకు చెప్తున్నా మంచి పోరాటం పోరాడమని. అట్ ద సేమ్ టైం నేనైతే నా జీవిత చివరి దినాల్లోకి వచ్చాను, నేను మాత్రం యేసే కోసం మంచి పోరాటం పోరాడాను అని అపోస్తలుడైన పౌలు చెప్తూ, ఇంకొక విషయం కూడా హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. అపోస్తలుడైన పౌలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దేని విషయం అంటే, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఐ హ్యావ్ ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ అవైటింగ్ మీ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద షోర్. ఈ లోకంలో నా ప్రయాణం ముగించుకుంటే అవతల ఒడ్డున మహిమలో, నిత్యత్వంలో యేసే నేను కలుసుకున్నప్పుడు నా కొరకు నీతి కిరీటం ఆయన ఇస్తాడు అని ఐ నో ఇట్ ఫర్ ష్యూర్. ఒలింపిక్స్కి వెళ్ళే ఎవరికైనా సరే వారి దేశం వాళ్ళు ఇంటర్వ్యూ చేసి, ఆర్ యూ ష్యూర్ యూర్ గోయింగ్ టు గెట్ ద మెడల్ వస్తుంది అనుకుంటున్నారా, గోల్డ్ మెడల్తో వస్తారా మీరు ఖచ్చితంగా అంటే వాళ్ళు అంటారు, వీల్ ట్రై ఆర్ బెస్ట్, మేము ప్రయత్నం చేస్తాం అంటారు. కొంతమంది అనొచ్చు బహుశా లెట్స్ సీ అని అనొచ్చు, చూద్దాం అని అనొచ్చేమో. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు, నా జీవితం అయిపోయిన తర్వాత, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత నా కిరీటం వస్తుందేమో, రావచ్చేమో, రావాలని ఆశపడుతున్నాను అనట్లేదు. కానీ హీఈస్ వెరీ ష్యూర్ అబౌట్ ద రివార్డ్ దట్ ఈస్ అవైటింగ్ హిమ్. తన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని గూర్చిన ఒక నిశ్చయతను అపోస్తలుడైన పౌలు కలిగి ఉండి చెప్తున్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. విశ్వాస జీవితంలో నీవు నిజంగా దేవుని కొరకు బ్రతికితే, నీవు నిజంగా దేవుని కొరకు పోరాడితే, నీ కొరకు దేవుడు నీతి కిరీటాన్ని దాచి ఉంచాడు. హల్లెలూయా. యూ హ్యావ్ అ రివార్డ్, యూ హ్యావ్ అ రివార్డ్. నిన్నటి రోజు రాత్రి అమెరికాలో ఉన్న నా స్నేహితురాలతో చాలాసేపు ఫోన్లో మాట్లాడుతుంటే, మన యేసుతో స్నేహం అనే జాన్ వెస్లీ గారు రాసిన 100 days డైలీ డివోషన్స్ పుస్తకాన్ని మా స్నేహితురాలు తర్జుమా చేసింది. తను ఒక బ్రాహ్మణ్ కుటుంబం నుంచి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంది నా ఫ్రెండ్. తను చెప్తుంది 100 days ఆ మెడిటేషన్స్ తను వాటిని ట్రాన్స్లేట్ చేస్తూ ఉండగా, ఎవ్రీ డే వాజ్ అ బ్యాటిల్. ప్రతిరోజు ఒక యుద్ధంలాగే ఉండేది బ్లెస్సీ నాకు. అపవాది ప్రతిసారి అలా నేను పుస్తకం దగ్గర కూర్చోవడం, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు, ఇంకా అది నేను పని పూర్తి చేయనివ్వకుండా అపవాది శతవిధాల ప్రయత్నం చేశాడు. బట్ దేవుని మహాకృప వలన ఆ పని పూర్తి చేశాను. కొన్ని రోజులు అనిపించేది, ఒక 50 రోజులు నేను ట్రాన్స్లేట్ చేసి అన్నకు అప్పగిస్తే చాలు అనుకునేదంట. ఒక్కొక్కసారి అనిపించేదంట, ఈ ఒక్కరోజు ముగించి ఇవ్వగలిగితే చాలు, ఈ స్పిరిచువల్ బ్యాటిల్ నేను పోరాడలేకపోతున్నాను. కొన్నిసార్లు దేవుని కొరకు మనం ఏదైనా పని చేసేటప్పుడు, దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు అపవాది సహాయ శక్తులా ప్రయత్నం చేస్తాడు. తను ఇంకో మాట కూడా చెప్పింది, ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆ మాట వినడానికి. అదేంటంటే, దేవుని పని చేస్తున్నప్పుడు నాకు అడ్డులు ఆటంకాలు వస్తున్నాయి అంటేనే నాకు అర్థమైంది, నేను దేవుని పనిలో ఉన్నాను కాబట్టి నాకు వచ్చాయని. ఒకవేళ లోకంతో నేను రాజీ పడిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఉంటే నాకు ఏ కష్టం ఏ నష్టము రాదు. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడే కొన్నిసార్లు యూ హ్యావ్ ద డెవిల్స్ టార్గెట్. అపవాది నిన్నే టార్గెట్ చేస్తూ ఏదో ఒక రకంగా మానసికంగా కృంగదీయాలని, నేను వెనక్కి లాగాలని కొన్ని రకాలైన మాటలు, లేకపోతే కొన్ని రకాలైన పరిస్థితులు నీ ఇంట్లో సృష్టించి, కలవరాలు సృష్టించి, ఏదో ఒక విధంగా దేవుని పనిలో ఉండి ఆ పందెపు రంగంలో ఉండి నిన్ను సైడ్ ట్రాక్ చేసేయాలని అపవాది ఎంత ప్రయత్నం చేస్తాడో.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని కొరకు నువ్వు పని చేసేటప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతికేటప్పుడు ఎక్స్పెక్ట్ అ బ్యాటిల్. అంత ఈజీగా ఉంటుంది. దేవుని కొరకు నేను వాడబడుతున్నానంటే అదేదో హైవేలో ఒక 4 లైన్లు, ఇండియాలో చూడండి యూజువల్గా 1 లైన్ 2 లైన్స్ ఉంటాయి, మహా అయితే 3 లైన్స్ ఉంటాయేమో. యూఎస్లో అయితే 4 లైన్లు ఉంటాయండి. ఎవరి లైన్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ఈజీగా రైట్కి వెళ్ళాలన్నా, లెఫ్ట్కి వెళ్ళాలన్నా సిగ్నల్ వేసుకోవడం, తర్వాత రైట్కి లెఫ్ట్కి వెళ్ళిపోవడం, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంటారు. పెద్దగా ట్రాఫిక్ జామ్లు అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండవు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అలాంటి రోడ్ ఎక్స్పెక్ట్ చేయకు. ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ స్మూత్ రోడ్స్, బికాస్ స్మూత్ రోడ్స్ నెవర్ మేక్ గుడ్ డ్రైవర్స్. మంచి రోడ్డు ఉందంటే, అలా స్మూత్గా లైఫ్ వెళ్ళిపోతుందంటే, కొన్నిసార్లు నువ్వు ఆధ్యాత్మికంగా కూడా అసలు ఎదుగుతున్నావో లేదో, అసలు రైట్ ట్రాక్లో ఉన్నావో లేదో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. యు నీడ్ టు ఫైట్. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు నేను ఉండాలి అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్లైట్. పోరాడాలి, పోరాటం ఉంటుంది, పోరాటంలో జయించాలి. చనిపోయే వరకు కూడా ఈ లోకంలో పరిస్థితుల ద్వారా పోరాటం రావచ్చు, మన స్వంత శరీరంలో పోరాటం రావచ్చు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఐ హ్యాడ్ అ థార్న్ ఇన్ మై ఫ్లెష్. నా దేహంలో ఒక ముళ్ళు ఉంది. దేవుని అడిగాను, ప్రభా తీసేయి, ఈ ముళ్ళు తీసేస్తే నాకు ఇంకే ప్రాబ్లం ఉండదు కదయ్యా అని. కానీ దేవుడు ముళ్ళు తీసేస్తాను అనలేదు, నా కృప నీకు చాలును అన్నాడు. అంటే ఐ విల్ గివ్ యూ ద గ్రేస్ టు సస్టైన్ అండ్ మూవ్ ఆన్ విత్ దట్ ప్రాబ్లం. నీకున్న సమస్య ఉంటుంది, కానీ ఆ సమస్య ఉండి కూడా నువ్వు నా సేవలో కొనసాగడానికి నేను అనుదినం నా కృపనిచ్చి నడిపిస్తాను, పర్వాలేదు ముందుకు వెళ్ళని దేవుడు అపోస్తలుడైన పౌలును బలపరచాడంట. కొన్నిసార్లు ప్రార్థన చేయగానే సమస్య అలా డిసపియర్ అయిపోద్ది. అసలు ఉందా లేదా, ఇందాక ఇక్కడ ఉండింది ఇంత పెద్ద సమస్య ఇప్పుడు ఎక్కడికి పోయింది అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు ప్రార్థన ద్వారా సమస్యలు మటుమాయం అయిపోతాయి. కొన్నిసార్లు ప్రార్థన ద్వారా సమస్యను కలిగి ఉండి కూడా దేవుని కొరకు బ్రతకడానికి కావలసిన ధైర్యము, సామర్థ్యము, శక్తి దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ ప్రార్థనకు మాత్రం ఖచ్చితంగా జవాబు వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, మరికొన్ని సందర్భాల్లో ప్రార్థన మనల్ని మారుస్తుంది. సో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే మాట చెప్పాను. ఫ్లైట్ అంటే దానికి ఇంకొక మాట ఫ్లీ అనే మాట కూడా చూస్తాం. పారిపోవాలి. ఎప్పుడు పారిపోవాలి? విశ్వాసి పారిపోవాలా అంటే పిరికివాడా విశ్వాసులంగా మనం రక్షింపబడింది, దేవుడు మనల్ని విమోచించింది, నీతిమంతులుగా చేర్చింది, ఆయన సంఘంలో చేర్చింది. మనం పారిపోవడానికి అంటే కొన్ని సందర్భాల్లో పారిపోవాలి. వేటి నుండి పారిపోవాలో ఒకసారి ఇందాక చదువుకున్న మాట దగ్గరికి తిరిగి వెళ్దాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ డిజైర్స్. నీకు తెలుసు, కొన్ని ప్రాంతాలకు వెళ్తే నువ్వు యవనేచ్ఛలు, శరీరేచ్ఛలకు అలా ఒక మ్యాగ్నెట్ లాగినట్లు ఆకర్షితులు అయిపోతావని. కొన్నిసార్లు మనకు తెలుస్తుంది, కొంతమంది వ్యక్తుల పరిధిలోకి వెళ్తే చాలు, వాళ్ళ స్పియర్లోకి వెళ్తే చాలు, వాళ్ళు చేసే పాపాలలో తెలుసో తెలియకో, మొహమాటానికో, పియర్ ప్రెషర్కో, వాళ్ళు ఏమనుకుంటారో నేను చేయకపోతే అనో, ఏదో ఒక రకంగా వాళ్ళు ప్రేరేపించడం వలనో, వాళ్ళు అడగడం వలనో, వాళ్ళు బలవంతంగా ఇన్వాల్వ్ చేయడం వలనో కొంతమంది వ్యక్తుల పరిధిలోకి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా యవ్వనేచ్ఛల వైపుకు ఆకర్షించబడతాము. అది మనకు ముందే తెలుస్తుంది. డజంట్ హ్యాపెన్ యాక్సిడెంటలీ. అదేదో రోడ్డు మీద సడన్గా వెనక నుంచో ముందు నుంచి ఎవరో వచ్చి మనల్ని డాష్ ఇచ్చినట్లు, ఒక హెడ్ ఆన్ కొలిషన్ అయినట్లు జరగదండి. అది ఇట్ హ్యాపెన్స్ విత్ యువర్ నాలెడ్జ్. మన జ్ఞానంకి అర్థమవుతానే ఉంటుంది. ఒకవేళ నువ్వు దేవునిలో ఉంటే నీ ఆత్మలో కూడా తెలుస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళతో కలవద్దు, ఆ ప్లేస్కి వెళ్ళొద్దు, ఇప్పుడు నువ్వు బైక్ ఎక్కద్దు, లేకపోతే ఆ రూట్లో వెళ్ళకు, ఆ రూట్లో వెళ్తే నీకు ఏదో ఒక శోధన ఎదురవుతుంది, లేకపోతే పలానా వ్యక్తులతో కలవద్దు, పలానా వ్యక్తులతో మాట్లాడొద్దు, వారితో ఎక్కువ సాంగత్యం చేయొద్దు, వాళ్ళకి దూరంగా ఉండు అని కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు, నేను రీసెంట్గానే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన ఇచ్చేవాడు అనే మాటను కూడా యోహాను సువార్తలో నుండి మనం ధ్యానం చేసాం ఒక షార్ట్ మెసేజ్లో. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ నడిపింపు మనకి ఇస్తూ ఉంటాడు. యూ ఫీల్ దట్ urge in the spirit, you feel that leading in the spirit. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ఉండి, మన లోపలుండి మనల్ని నడిపిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యవనేచ్ఛల నుండి పారిపో. యూ హ్యావ్ టు ఫ్లీ. ఎక్కడి నుండి పారిపోవాలి? కొన్నిసార్లు వ్యక్తుల నుండి పారిపోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో మనందరికీ తెలుసు యోసేపు పొతీఫరు భార్య శోధిస్తూ ఉండగా ఉన్న వస్త్రాలు కూడా అక్కడ విడిచిపెట్టేసి, ఎందుకంటే అమ్మో నా డ్రెస్ నా వస్త్రాలను పట్టుకుంటే ఆ వస్త్రాల వలన తను అక్కడ ఉండిపోవాల్సి వస్తుందేమో, అనవసరమైన పాపంలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందని తన వస్త్రాన్ని విడిచిపెట్టడానికి యోసేపు ఇష్టపడ్డాడు. కానీ తన వస్త్రాన్ని కోల్పోవడానికన్నా ఇష్టపడ్డాడు, కానీ తన క్యారెక్టర్ను కోల్పోవడానికి, తన పరిశుద్ధతను కోల్పోవడానికి యోసేపు ఇష్టపడలేదు. నేను అనుకుంటాను దాట్ వాస్ ద క్వాలిఫైయింగ్ మూమెంట్ ఫర్ జోసెఫ్. యోసేపు ఐగుప్తు సింహాసనం ఎక్కించడానికి దేవుడు యోసేపును ఆ క్షణంలో క్వాలిఫై చేశాడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే అన్ని శ్రమలు, అన్ని శోధనలు, అన్ని అవమానాలు, అంత తిరస్కారం అంతా ఎదుర్కొన్నాక కూడా దేవుని కొరకు అంత నమ్మకంగా పాపాన్ని అసహించుకొని పారిపోయిన యోసేపుని చూసి దేవుడు అనుకున్నాడు, శబాష్, నువ్వు తగిన వాడివి ఐగుప్తు యొక్క సింహాసనం ఎక్కడానికి, ఫరో తర్వాత ఫరో అంతటి వాడు అవ్వడానికి యు ఆర్ ద రైట్ పర్సన్ అని దేవుడు యోసేపుని ఎంచుకున్న ఆ విన్నింగ్ మూమెంట్ నేను అనుకుంటాను పొతీఫరు భార్య నుండి యోసేపు పారిపోయిన సందర్భం. జోసెఫ్ ఫ్లెడ్ ఫ్రమ్ పాటిఫర్స్ వైఫ్. ఎవరేమనుకుంటారు, ఐ డోంట్ కేర్. ఈ తర్వాత ఈ సీన్ ఎంత కాంప్లికేట్ అవుతుంది అవ్వచ్చు, బట్ ఐ డోంట్ కేర్. దేవుని ఎదుట నేనెట్లు ఇట్టి ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అనే ఒక డైలాగ్ చెప్తాడండి. ఎంత ధైర్యము! ఎట్లు నేను ఇట్టి ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపము నా దేవునికి విరోధంగా నేనేం చేయను. ఒకవేళ నా దేవునికి విరోధంగా నేను ఏదైనా పాపం చేయాల్సిన సందర్భం వస్తే ఆ సందర్భం నుండి నేను ఎంత దూరమైనా పారిపోవడానికి సిద్ధమే. ఆ తర్వాత పర్యవసానాలు ఎంత కాంప్లికేట్ అయినా, ఆ తర్వాత పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉన్నా, ఒకవేళ మళ్ళీ చెరసాల్లో వెళ్ళి పడాల్సి వచ్చినా నేను పడతాను, పర్వాలేదు, దేవునికి విరోధంగా పాపం చేయను, పరిగెత్తి పారిపోతానని వెళ్ళిపోయాడు. ఇంకొక ఉదాహరణ సంసోను 3 ఫిలిస్తీయ స్త్రీలతో స్నేహం చేస్తాడు, సాంగత్యం చేస్తాడు. ఫైనలీ దెలీలా అనే ఒక స్త్రీ, డెలైలా, ఉచ్చులా బిగుసుకుంటుందండి. ఉచ్చులా బిగుసుకొని ఫిలిస్తీయ సర్దారులు ఆమెకు కొంత డబ్బు, ఆమెకు కొన్ని ఆశ చూపించి కొన్ని వస్తువుల్ని, నువ్వు సంసోను యొక్క బలం ఎక్కడుందో తెలుసుకుంటే నీకు ఇవన్నీ ఇస్తాము అని కొన్ని రివార్డ్స్ ఆమెకి చూపించి ఆమెను ఆకర్షిస్తారు. బైబిల్లో చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది, దెలీలా ప్రతి దినము సంసోనును శోధిస్తూ వచ్చిందంట. షీ కెప్ట్ టార్చరింగ్ హిమ్ డే ఆఫ్టర్ డే, షీ కెప్ట్ నాగింగ్ హిమ్ డే ఆఫ్టర్ డే అనే మాట ఉంటుంది. ప్రతిరోజు విసిగించిందంట మాటలతో, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు. ఇక్కడ బలవంతుడు ఏమైపోయాడంటే, అప్పటికైనా ఈమె నా నాశనాన్ని కోరుకుంటుంది, ఈమె నా ప్రాణాన్ని తీయ చూస్తుంది, ఈమె నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది అని కొంచెమైనా మేల్కొని ఆమె దగ్గర నుంచి సంసోను పారిపోయి ఉంటే సంసోను యొక్క చరిత్ర న్యాయాధిపతుల గ్రంథంలో మరొక విధంగా ఉండుండేది. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ స్టోరీ, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ సక్సెస్ స్టోరీ. యోసేపు లాగా ఒక సక్సెస్ స్టోరీగా మిగిలిపోయేవాడు సంసోను. కానీ సంసోను ఎందుకు ఓడిపోయాడంటే, సంసోను ఎందుకు గుడ్డివాడిగా తన 2 కళ్ళు ఊడబెరికి ఆ తర్వాత గుడిలో, ఫిలిస్తీయుల యొక్క దేవతా గుడిలో ఒక తిరగలి విసిరేవాడిగా పెట్టి అతనిని చూసి అందరూ అపహాస్యం చేసే స్థితికి సంసోను ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తే, పాపము నుండి పారిపోలేకపోయాడు. కొన్నిసార్లు అపవాది అంటాడు, నీకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంది కదా, నీకు ఇక్కడ శోధన ఉన్నా పర్వాలేదు, ఇక్కడే ఉండు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి పర్వాలేదు, నీకు శోధన ఉంది కానీ నువ్వు ఫ్రెండ్షిప్ చేసే పర్వాలేదు, ఎందుకంటే నువ్వు చాలా స్ట్రాంగ్ కదా అని కొన్నిసార్లు అపవాది మన లోపలే ఉండి మనల్ని శోధిస్తూ ఉంటాడు. యవ్వనేచ్ఛల నుండి పారిపోము అనే మాట వాక్యాల్లో మనం గమనిస్తున్నాం. సో ఎప్పుడు నిలబడి పోరాడాలి, ఎప్పుడు పారిపోవాలి ఎలా తెలుస్తుంది? యవ్వనేచ్ఛలు, పాపము, శరీరాశ, నేత్రాశ నిన్ను ఎక్కడ శోధిస్తూ ఉంటుందో అక్కడ నుండి నువ్వు ఖచ్చితంగా పారిపోవాలి. ఇంక అందులో మళ్ళీ డౌట్ అక్కర్లేదు. ఎక్కడ నిలబడి పోరాడాలి అంటే, క్రీస్తు నామం నిమిత్తం ఒకవేళ నువ్వు ఏదైనా శ్రమ అనుభవిస్తుంటే అపవాది అంటాడు గివ్ అప్. చూడండి, అపవాది చాలా త్వరగా మనలో గివ్ అప్ అనే యాటిట్యూడ్ తెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్న శ్రమ రాగానే గివ్ అప్ ప్రేయింగ్. నిన్నే కదా మొదలుపెట్టావు, తెల్లవారుజాము 4 గంటలకు లేచి ప్రార్థన చేసేస్తున్నావు కదా, ఈరోజు అందుకే ఈ సమస్య వచ్చింది, ఇక వేకోజాము ప్రార్థన మానే. మోకాళ్ళ ప్రార్థన మొదలుపెట్టి వారమే కదా అయింది, చూసావా ఈ సమస్య వచ్చింది, ఇంకా మోకాళ్ళ ప్రార్థన మానే. అలాంటప్పుడు మనం మానేయకూడదు. వీ మస్ట్ నాట్ స్టాప్ డూయింగ్ ఇట్, బట్ వీ మస్ట్ కీప్ ఫైటింగ్, వీ మస్ట్ కీప్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ద లార్డ్ అండ్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఉండి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావో, నీ ఆత్మీయ
పటిష్టత కొరకు, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వేం చేస్తున్నావో అది అలాగే నిలబడి పోరాడుతూ ఉండాలి. పాపము నుండి, యవ్వనేచ్ఛల నుండి, శోధనకరమైన పరిస్థితుల నుండి పారిపోవాలి. అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ అస్ దట్ విజ్డమ్ అండ్ డైరెక్షన్. ఒక్కొక్క పరిస్థితి వచ్చినప్పుడు నిలబడి పోరాడాలా లేక పారిపోవాలా అనే ఆలోచన దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. మనతో ఉన్న సమస్య ఏంటంటే, పారిపోవాల్సిన దగ్గరేమో నిలబడతాం, పాపంలో పడిపోతాం. నిలబడాల్సిన దగ్గరేమో పారిపోతాం. అమ్మో నా వల్ల కాదండి, ఈ శ్రమలు నా వల్ల కాదండి, ఇబ్బందులు నా వల్ల కాదండి, ఒక్క మాట నన్ను ఎవరైనా అంటే నేను తట్టుకోలేనండి, నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అండి, నాకు చాలా ఈగో అండి, నేను నా మీద ఈగ వాళ్తే కూడా ఒప్పుకోనని దేవుని నమ్ముకున్నందుకు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న శ్రమలు రాగానే దేవుని నుంచి, సంఘం నుంచి, దైవజనుల నుంచి, ప్రభు బిడ్డల నుంచి, దేవుని సహవాసం నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతే దట్ వుడ్ బీ ద వర్స్ట్ డెసిషన్. నీ జీవితంలో నువ్వు తీసుకునే అత్యంత భయంకరమైన నిర్ణయం అది. శోధన వచ్చినప్పుడు పారిపోకుండా అక్కడే నిలబడి ఉన్నా మళ్ళీ శోధనలో పడిపోవడం వల్ల నీకు నష్టము, నీ ఆధ్యాత్మిక జీవితంలో నష్టం, దేవుని నామానికి అవమానము, నీ కుటుంబానికి నష్టం, అది కూడా ఇబ్బందే. సో విశ్వాస జీవితంలో నిలబడి పోరాడవలసిన సమయంలో నిలబడి పోరాడాలి, పారిపోవాల్సిన సమయంలో పారిపోవాలి. దేవుని కొరకు తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఆయన కొరకు బ్రతకడానికి దేవుడు మనకు తన సహాయం అనుగ్రహించును గాక. ఆమెన్.